ఈరోజు అందరికీ ఒక విషయం అయితే చెప్తానండి. ఒక చిన్న అవగాహన కోసమే. ఆహ్, అది మేము ఒకసారి రాజమండ్రిలో కెనరా బ్యాంక్ వెళ్ళాము పనుండి. వెళ్తే అక్కడ 2 అవర్స్ ఉండాల్సొచ్చింది. వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట మేనేజర్ రావాలనేసి. అయితే అక్కడికి ఒక పెద్దాయనొచ్చారనమాట. ఆయనకి దగ్గర దగ్గర 75, 80 దాకా ఉండొచ్చు. ఆయన అంత పెద్దాయనొచ్చారు. అయితే ఆయన వచ్చి అన్నారు, "లాకర్ కావాలండి నాకనని" అడిగారు బ్యాంక్ వాళ్ళని. వాళ్ళన్నారు, "సరే ఇస్తామని" చెప్పేసి అయితే ఎవరి పేరు మీద కావాలని అంటే, "నా పేరు మీదే కావాలండి. నేను మా మిసెస్‌వి మా భార్య నగలు నేను లాకర్‌లో పెట్టుకోవాలనుకుంటున్నానంటే" వాళ్ళన్నారు, "అయితే ఆవిడని కూడా తీసుకురండి. మరి ఆవిడ నగలు అంటున్నారు కదా! ఆవిడ పేరు మీద అకౌంట్ తీసుకొని అని చెప్పారు. ఆవిడ లేవలేదండి. పెరాలసిస్ వచ్చాయి. అసలు నడిచే పరిస్థితిలో లేరు. అందుకనే నేనే తీసుకుంటున్నాను. ఇంట్లో పెట్టడం అంత సేఫ్ కాదు కదా! అందుకనే కావాలని అడిగితే సరే అని చెప్పేసి ఫార్మ్స్ అన్నీ పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత నామినీ పేరు ఎవరిది పెట్టాలండి అని అడిగారు. అడిగితే ఆయన ఏం చేశారంటే వాళ్ళ కూతురిది ఆధార్ కార్డు తెచ్చి ఇచ్చారనమాట. ఎవరిది అని అంటే, "మా అమ్మాయిదండి. మా అమ్మాయి పేరు పెట్టండి" అని అడిగారు. అయితే బ్యాంక్ వాళ్ళు అన్నారు, "అదేంటండి మీ అక్కడ వర్క్ చేసే ఆవిడ లేడీ అనమాట. ఆవిడ పెద్దావిడ ఆవిడ కూడా. 50 ఇయర్స్ పైననే ఉంటే చాలా పెద్దావిడ. అయితే ఆవిడ అన్నారు, "అదేంటండి మీ అమ్మాయి పేరు పెట్టడం ఏంటి? మీ మిసెస్ నగలు కదా! మరి ఆవిడ నగలన్నప్పుడు మరి ఆవిడే అకౌంట్ తీసుకుంటే అయిపోతుంది. లేదంటే మీ పేరు మీద తీసుకొని నామినీ పేరు మీ భార్య పేరు పెట్టండి. అంతేగాని మీ అమ్మాయి పేరు పెడతారేంటి? అలా పెట్టకూడదు కదండీ! మీ అమ్మాయికి అప్పుడే ఎలా ఇచ్చేస్తారు? ఆవిడ ఉన్నారు కదా!" అని చెప్పేసి, మరి ఆవిడకి ఇష్టమేనా ఇవ్వడం? మీరు ఇలా పెడుతున్నారు కదా! మరి మీ అమ్మాయి పేరు పెడితే రేపు మీ అమ్మాయి తీసుకునే అవకాశం ఉంటుంది కదా! మరి మీ అమ్మాయి కూడా మీకు ఇష్టమేనా? ఆవిడకి ఇష్టమో కాదో తెలియాలి కదా! అని అడిగారు. అడిగితేను, "లేదండి మీకు ఎంతమంది పిల్లలు?" అని అడిగితే, "నాకొక అబ్బాయిని, ఒక అమ్మాయండి. అబ్బాయి యూఎస్‌లో ఉంటాడు. అక్కడ ఇంక ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయాడు. ఇంకా ఆయనదే. ఇంకా ఈ అమ్మాయే మమ్మల్ని చూసుకుంటుంది. వాళ్ళు వేరే ఉన్నారు. ఆ అబ్బాయికి ఈ నగలతోటి ఏం సంబంధం లేదు. మమ్మల్ని అన్నీ మెడికల్‌గా గానీ ఏదైనా మా అమ్మాయే చూసుకుంటుంది. అందుకే నేను మా అమ్మాయి పేరు పెట్టేస్తున్నాను. తీసుకున్నా పర్వాలేదు. మా తదనంతరం మా అమ్మాయికి" అని చెప్పారు. "లేదండి మీరు ఇంకోసారి ఆలోచించుకోండి. మీ అమ్మాయి పేరు పెడుతున్నారు. మీరు ఓ పక్కనేమో ఆవిడ ఇబ్బందిగా లేవలేని స్థితిలో ఉన్నారు. మీరు రేపొద్దున ఆవిడకి ఏదైనా అయ్యిందనంటే ఇంకా మీ రోజు గడవాలి కదా! ఇంకా మీరు పెద్దవారు కాబట్టి ఇంకా మీకు గడవాలి. ఈలోపు ఆ అమ్మాయి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది లాకర్ అంటే. ఇంకొకసారి మీరు ఆలోచించుకోండి" అని ఆవిడ చెప్పారనమాట. "లేదండి మా అమ్మాయే అన్నీ చూసుకుంటుంది. తీసుకుంటే తీసుకోనివ్వండి. ఇంకా మరి మా భార్య అయితే లేవలేని పరిస్థితిలో ఉందంటే" వాళ్ళన్నారు, "వీల్ చైర్ ఇస్తాము. వీల్ చైర్‌లో కార్‌లో తీసుకొచ్చి వీల్ చైర్‌లో తీసుకురండి. మేము ఆవిడని అడుగుతాము. ఆవిడతో సంతకం కూడా పెట్టించుకుంటాము" అని అంటే, "లేదండి పర్వాలేదు పెట్టండి" అని ఎన్ని సార్లు చెప్పినా మా అమ్మాయికి పేరే పెట్టండి అని చెప్పేసి ఆయన అంటుంటే, వాళ్ళ బ్యాంక్ వాళ్ళు మళ్ళీ లేదంటే పోనీ మేమే వస్తామండి మీ ఇంటికి వచ్చి అసలు ఆవిడకి ఇష్టమా కాదా ఇలా పెట్టడం, మీ అమ్మాయి పేరు పెట్టడం ఆవిడకి ఇష్టమో కాదో తెలియాలి. ఈ నగలన్నీ ఆవిడవి కదా! రేపు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి అంటే, "లేదండి పర్వాలేదు. ఆవిడంత లేచి మాట్లాడే పరిస్థితిలో అయితే లేరు. మీరైతే పెట్టండి" అంటే, "మరి మీ అబ్బాయి వచ్చి అడుగుతాడు కదా రేపు" అంటే, "వాడు రాడండి. వాడు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. అమ్మ మంచంలో పడుందనంటే ఒక్కరోజు కూడా ఫోన్ చేసి, 'అమ్మ ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉంది ఆరోగ్యం?' అని ఈ రోజు వరకు ఎప్పుడూ అడగడండి. ఇంకా వాళ్ళ ఇల్లు, వాళ్ళ సంసారం, వాళ్ళ పిల్లలు ఇంక అసలు మమ్మల్ని పట్టించుకోడు. మా అమ్మాయే అంతా మమ్మల్ని చూసుకుంటుంది" అని అంటే, "మరి మీ అల్లుడు" అని అంటే, "మా అల్లుడు కూడా బాగానే చూసుకుంటాడండి" అని అనేసి ఆయన చెప్పుకొచ్చారు. అన్న తర్వాత ఆవిడన్నారు, "లేదండి మీరు సంబంధం లేదని అనేసి ఈజీగా చెప్పేస్తున్నారు. కానీ మీ తదనంతరం ఒకవేళ మీ భార్య గానికి కాలం చేశారనుకో, మీ అబ్బాయి వస్తాడప్పుడు. వచ్చినప్పుడు ఇది ఉండా లేదు, అది ఉండా లేదు, అమ్మ నగలు ఇవి అని అప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. అడగకుండా ఎవరు ఉండరండి. ఆస్తులన్నా బంగారం, డబ్బు అని అంటే ఎవరికీ చేయదు కాదు కదా! అప్పుడు అన్ని లెక్కలు అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళిద్దరూ గొడవలు పడే పరిస్థితి వస్తుంది. మీరు ఇంకా నువ్వెంత వాడేసుకున్నావు, నువ్వెంత చేసావు అన్నట్టుగా ఇదిగా మాట్లాడతారు. ఆ అమ్మాయి ఇదైపోతుంది. ఆ అమ్మాయి పేరు ఇదవుతుంది. కాబట్టి మీరిద్దరూ ఉన్నారు కాబట్టి మీరు తీసుకున్న మీ భార్య పేరు అకౌంట్ తీసుకొని మీ నామినీ పేరు మీరు పెట్టేసుకోండి. ఒకవేళ మీ భార్య గారు లేని తర్వాత అప్పుడు మీరు నామినీ పేరు మళ్ళీ మార్చుకోవచ్చు. కావాలంటే అప్పుడు మీ అమ్మాయి పేరు పెట్టుకోండి. ఈలోపు ఏం గొడవలు జరుగుతాయి అనేది అర్థమవుతుంది. మీ అబ్బాయి వచ్చి మాట్లాడడం అలాంటివి జరిగితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడ పేరు పెట్టుకోండి మీరు. ఆవిడ నగలు కదా! ముందే మీరు మీ అమ్మాయి పేరు పెడితే ఏమో రేపు మీ అల్లుడు ఎటువంటోడో తెలియదు కదా! మీ అల్లుడు కూడా
మీ అల్లుడిని కూడా చూసుకోవాలి కదా, మరి మీ అల్లుడు కూడా ఎటువంటి వాడో తెలియదు కదా, ఆ అమ్మాయిని ఏమన్నా ఫోర్స్ చేసి తెచ్చారని అనుకో, ఇంకా మీరు మీ రోజు వెళ్ళాలి గడవాలి ఇంకాను, మొత్తం అంతా తీసుకెళ్ళి మీరు వాళ్ళ చేతిలో పెడితే మీ మీ చేతిలో రూపాయి లేకుండా మీరు ఇంకా వాళ్ళని ఎవరిని అడిగే పరిస్థితి ఉండదు ఇంకా. ఇలాంటివి మేము చాలా చూస్తున్నాం, మీరు ఇంకొకసారి ఆలోచించుకొని మీ అమ్మాయి పేరు పెట్టద్దండి అని చెప్పేసి వాళ్ళ కాగితాలు తీసి పక్కన పెట్టేశారు. ఫామ్స్ అన్నీ పూజ చేశారు, నామినీ పేరు ఒక్కటి రాయకుండా పక్కన పెట్టారు. పెట్టేసిన తర్వాత ఇంకా ఆయన పక్కన వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంకా నేను అడిగాను అనమాట, మేడం ఏంటి మేడం నామినీ పేరు మరి చూసేది వాళ్ళ అమ్మాయి కదా, మీరు పెట్టడానికి ఇంత అబ్జెక్షన్ పెడుతున్నారేంటి, ఈ పెట్టకూడదా అని అడిగితే, లేదండి అలాగేం కాదు, ఈయన మా కస్టమరు, మాకు గత 20 ఏళ్ళ నుంచి మా బ్యాంకు లావాదేవీలు చాలా చేస్తుంటారు, ఈయన మాకు బాగా తెలుసు, కుటుంబ సభ్యులు లాంటి వారు, అందుకని నేను వాళ్ళ ఫ్యామిలీ గురించి మాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను, మీ అబ్బాయి రేపు వచ్చాడంటే గొడవలు అవుతాయండి, ఎన్ని చూడట్లేదండి, ముందే మనం తీసి వాళ్ళకి అన్ని పిల్లలకి ఇచ్చేస్తే ఇంకా ఈయన రోజు గడవాలి, ఒక పక్కన ఆవిడ పరిస్థితి బాగాలేదు, రేపు ఆడమనిషి ఉండరు, ఈయన మగ ఆయన పాపం ఆయనకి ఎవరు పెడతారు, ఒకవేళ మా అమ్మాయి మంచిదని చెప్తున్నారు, ఏమో వాళ్ళ అల్లుడు ఎటువంటి వాడో తెలియదు కదా, డబ్బు బంగారం ఉందంటే ఎవరికి ఇది ఉండదండి, అవన్నీ చూసి ఆశపడే వాళ్ళు ఎవరు ఉండకుండా ఉంటారు, రేపు ఈయన పరిస్థితి బాగోదు కదా, అదే ఈయన పేరు మీద సపరేట్గా కొంత లాకర్ అనేది ఈయన మటుకు పెట్టుకున్నారనుకో, అప్పుడు ఈయన కొంచెం కనీసం దానికోసమన్నా ఆశపడి కనీసం ఆయన్ని చూడడానికి ఇదవుతుంది, ముందే ఇచ్చేసారంటే వీళ్ళ చేతిలో లేకుండా ఏమీ లేకుండా అయిపోతారు, మగాయన అంటే చాలా ఇబ్బంది పడతారు కదా, చూస్తే పక్కన వాళ్ళ భార్య పరిస్థితి బాగాలేదని ఆవిడ వివరంగా ఇవన్నీ చెప్పుకొచ్చారు. చూడ్డు మా అబ్బాయి రాడు అని అనుకోకండి, ఎప్పుడు కూడా అలా అనుకోకండి, ఇప్పుడు పట్టించుకొని కొడుకులు ఎంతమంది ఉన్నా, ముగ్గురున్నా నలుగురున్నా వీళ్ళు చనిపోయిన అనంతరం ఖచ్చితంగా కాకుల్లాగా వాలిపోతారు, వాలిపోయి మేము వారసుమే మాకు ఆస్తులు వస్తాయని మాట్లాడతారు, నువ్వు చూసావా నువ్వు చూడలేదా అని అయితే ఎవరు మాట్లాడరండి అక్కడ, ఎందుకంటే మేము ఎక్కడో దూరభారాల్లో ఉన్నాం, మా ఫ్యామిలీతో మా పిల్లలతో ఉన్నాం, మరి నా పిల్లల్ని నేను చూసుకోవాలి కదా అంటారు, అయినా నేను రమ్మని చెప్పాను, వచ్చి ఉండమన్నాను, వాళ్ళే ఉండలేదు, వాళ్ళకి ఆ వాతావరణం పడదు, మరి విదేశాల్లో వాళ్ళు ఉండలేరు, ఆ క్లైమేట్కి వాళ్ళు ఉండలేరు, ఎప్పుడు సొంత ఇల్లు అని నేను ఎన్నిసార్లు రమ్మన్నా వాళ్ళు రాలేదు అన్నట్టు కవర్ చేసేసి ఇంకా ఎదుటి వీళ్ళ మీదే వేసేస్తారు, పైగా ఒక్క రూపాయి కూడా ఇవ్వరు, పైకి అందరి దగ్గరనేమో మేము రమ్మన్నాం వాళ్ళే రాలేదు, సొంత ఇల్లు మేము ఇక్కడే చచ్చిపోవాలని అంటారని చెప్పేసి అంటారు, మేము ఎన్నిసార్లు పిలిచినా రాలేదని మీ కోడళ్ళు కూడా కవర్ చేసేస్తారు, అలాంటి కేసులు మేము ఇక్కడ చాలా చూస్తున్నాము, ఇక్కడ నామినీ పేర్ల కోసం బ్యాంకులకు వచ్చి దెబ్బలాడుకున్న వాళ్ళు కూడా చూసామండి మేము, మా దగ్గరికి వస్తూ ఉంటారు ఇలాగా, ఎవరైనా చనిపోయారంటే వాళ్ళ పిల్లలు వచ్చి ఎవరి పేరు పెట్టారండి, ఎంత అమౌంట్ ఉందండి, ఒకసారి అకౌంట్ ఓపెన్ చేయండి అని సీక్రెట్గా వచ్చి మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారండి, మేము చూస్తూ ఉంటాం ఇక్కడ, కానీ మేము అందులో ఎవరి పేరు ఉంటే వాళ్ళకే ఇస్తాం, పైగా మేము అన్ని ప్రూఫ్లు తీసుకున్నాక ఇస్తాం, కానీ మామూలుగా అయితే ఏమో, కానీ బయట ప్రపంచం అలా ఉంది, నేను అందుకే ఆయనకు చెప్తున్నాను, మీరు దగ్గర పెట్టుకోండి డబ్బులు, మీరు అయితే ముందే ఆ అమ్మాయికి ఇవ్వకండి అని చెప్పేసి మేము చెప్తున్నాము, కానీ ఆయన ఇవ్వట్లేదని అనేసి ఆవిడ చెప్పుకొచ్చారనమాట. ఆ తర్వాత మళ్ళీ నన్ను అడిగారు, మీరు కూడా అలా ఏమన్నా ఉంటే మీ సొంతంగా మీ దగ్గర పెట్టుకోండి, మీరు ఇలా ఒకరికి ఒక పిల్లల పేర్లు పెట్టి ఒకళ్ళది పేరు పెట్టి ఒకళ్ళకి తెలియకుండా పేర్లు పెట్టారనుకో, రేపు వాళ్ళిద్దరూ కొట్టుకుంటారని అంటే, లేదండి మాకు ఒక అబ్బాయే, మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదని, ఒకళ్ళు ఉంటే పర్వాలేదండి, ఇంకా ఏమున్నా వాళ్ళు చూసినా చచ్చినా ఏం పడినా ఇంకా లాస్ట్కి వాళ్ళది పైసా ఉన్నా రూపాయినా వాళ్ళే తింటారు, కానీ ఇద్దరు ముగ్గురు ఉన్న చోట అయితే మాత్రం ఖచ్చితంగా గొడవలు ఉన్నాయండి ఆ ఇంట్లోనూ, వాడి పేరు పెట్టావు నా పేరు పెట్టలేదు, నువ్వు వాడు ఎంత తినేసాడో నేను లేనప్పుడు, లేకపోతే వాడికి నువ్వేమి ఇచ్చావో కలిసి ఉంటే వాడికి నువ్వేదో ఇచ్చేసావు, లేకపోతే నువ్వు ఇది పెట్టావని ఇలా కొట్టేసుకుంటారండి, బాడీ అక్కడ ఉండగానే దెబ్బలాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, మేము ఇలాంటివన్నీ కేసులు చూస్తూ ఉంటాము, అందుకే ఆయన మా కస్టమర్ కదా పెద్ద ఆయన పాపం అని నేను 1కి 4 సార్లు చెప్తున్నాను, అందుకే వాళ్ళ పేపర్లు పక్కన పెట్టాను అనేసి ఆవిడ ఇదంతా చెప్పుకొచ్చారు, కానీ నాకు ఒకసారి అలా చెప్పగానే నాకు భలే ఇది అనిపించిందండి, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా మనం చూస్తున్నాం ఉన్నారు కూడా, కానీ పెద్దవాళ్ళు అయిపోయి వయసు అయిపోయిన తర్వాత ఏమి చేయలేని పరిస్థితి, వాళ్ళకి ఒకళ్ళు సాయం ఉంటేనే కానీ వాళ్ళు ఏ పని చేసుకోలేరు, ఒకళ్ళు సింగిల్గా ఉన్నారు కూడా, పని భర్త లేక భార్య ఉన్నా పాపం వాళ్ళ పరిస్థితి అంతే, భార్య ఉండి భర్త లేని వాళ్ళు వాళ్ళ పరిస్థితి అంతే, సింగిల్గా పిల్లల ఆధారం లేకుండా వాళ్ళు ఏమి చెయ్యలేని పరిస్థితి, వీళ్ళు చూస్తే పాపం వీళ్ళు ఇలాగ మోసం చేసే పరిస్థితి, కొట్టుకునే పరిస్థితి, ఇలాంటి దారుణాలు అయితే ప్రతి ఇంట్లోనూ జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు ఆవిడ ఒకటే మాట అన్నారు, మీ అబ్బాయి
అబ్బాయికి ఒక మాట చెప్పండి, మిమ్మల్ని చూడకపోతే చూడపోయారు. అరే నాన్నని మరి నా అమ్మ బంగారం అంతా ఇలా లాకర్లో పెడుతున్నాను, తిన పేరు మీద పెడుతున్నాను, అక్కో చెల్లు తన పేరు చెప్పి పేరు మీద పెడుతున్నాను, మరి ఇంట్లో సేఫ్ కాదు కదా అని మీరు ఒక మాట చెప్పేయండి. ఆయన సరే అన్నాడు అనుకో ఇంక ఇబ్బంది ఉండదు. అదే మీరు చెప్పకుండా పెట్టారనుకో రేపొద్దున్న నువ్వు ఎలా పెట్టావు, తన పేరు ఎలా చేసుకున్నావు అని రేపు మీ అమ్మాయి మీదే దెబ్బలాడతాడు. మీరు లేనప్పుడు మీ అమ్మాయి మీదకి వచ్చి కొట్లాడుకుంటారు, వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటారు. నువ్వే నా సొమ్మంతా నువ్వే తినేసావు, నువ్వు చేసావు, నా అమ్మాయిని అంటారు. మళ్ళీ మీ అల్లుడితో కూడా ఇవి ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా సొంత వాళ్ళు అయ్యుండి కొట్టేసుకునే పరిస్థితులు వస్తాయి. మీరు ఒక మాట చెప్పండి అని కూడా ఆవిడ చెప్పింది. అయినా సరే పాపం ఆయన నేను చెప్పేది లేదండి, ఇంకా నేనేం చెప్పను, వాడు మమ్మల్ని ఎలా ఉన్నావని అడగడు. అలాంటప్పుడు అన్నీ చూసేది ఈ అమ్మాయి కాబట్టి ఇంకా వాళ్ళు చూసినా చూడకపోయినా ఇంకా నేను ఆ అమ్మాయి పేరే పెట్టాలండి అని ఆయన అంత కన్విన్స్ చేసినా కూడా పాపం ఆయన వాళ్ళ అమ్మాయికి ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. కానీ చూడండి లోకంలో అలాంటి వాళ్ళు ఉన్నారు పాపం. పెద్దవాళ్ళు వయసు అయిపోయాక పాపం ఒక బ్యాంకుకి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలన్నా చేతిలో ఏటీఎంకి వెళ్ళి డబ్బులు ఏది కావాలన్నా కూడా పాపం ఇంకొకరు మనిషి సాయం లేకపోతే అయ్యే పరిస్థితి లేదు. కొంతమందికి అనారోగ్య సమస్యల వల్ల ఇంట్లో పిల్లలు చూస్తే ఈ రకంగా కొట్టేసుకున్నారు. ఎవరింట్లో చూసినా ఉన్నాయండి గొడవలు. ఇప్పుడు ఒక ఇల్లని లేదు, రెండు ఇల్లు లేదు, ఒక్కో ఇంట్లో ఒక్కో చరిత్ర అన్నట్టు కనిపిస్తూ ఉంది. కానీ మరి ఈ పిల్లలైనా ఎప్పటికి అర్థం చేసుకుంటారో తెలీదు. కానీ నామినీ పేర్లు పెట్టే విషయంలో చాలామంది ఈ విషయాలు పట్టించుకోరు. ఏ బ్యాంక్ అకౌంట్ తీసినా ముందు నామినీ పేరు అడుగుతారు. ఖచ్చితంగా పోస్ట్ ఆఫీసే కానీ ఇంకోటి కానీ ఒక జాబ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నామినీ పేర్లు అయితే ఖచ్చితంగా అడుగుతారు. అక్కడ మనం ఏదో ఒకటిలని పెట్టదు, ఒకరికి తెలియకుండా ఒకరికి చెప్పకుండా ఒకరు పెట్టేసరికి లాస్ట్కి సడన్గా వీళ్ళు పెద్దవాళ్ళకి ఏదైనా అయ్యిందా అని అంటే వాళ్ళు కొట్టేసుకుంటారు. అలాంటి సంఘటనలు అయితే చాలా దొరుకుతాయండి. కొంచెం జాగ్రత్తగా చూసి లేదంటే వాళ్ళందరికీ చెప్పి పలానా పేరు పెడుతున్నాను, పలానాది ఉంది ఇందులో పెడుతున్నాను అని చెప్పడము. ఇంకా వాళ్ళ మెంటాలిటీని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుసుకుని పిల్లల మెంటాలిటీలు తెలుసుకొని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి చెప్పడమో ఏదో ఒకటి చేసి జాగ్రత్త పెట్టుకోవాలి. లేదంటే భార్య భర్తలు ఉంటే భార్య పేరు భర్త పెట్టుకోవాలి, భర్త పేరు భార్య పెట్టుకొని ఇలా చేసుకోవాలి. ఇద్దరు ఉన్న వాళ్ళైతే ఇలాగే చేసుకోవాలండి. ముందే పిల్లల పేర్లు పెట్టారంటే రేపు మిగిలి ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఖచ్చితంగా పిల్లలు కొట్టుకుంటారు ఖచ్చితంగా. మీకు ఒక అవగాహన ఉంటుందని ఇలా బ్యాంకులో నాకు ఇలా తెలిసిన తర్వాత మీకు కూడా చెప్పాలి. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారన్న ఉద్దేశంతో నేను మీతో షేర్ చేసుకున్నానండి ఈ వీడియో.